రాజకీయం పైన బీజేపీ జాతీయ నాయకత్వం ఏ విధంగా ఫోకస్ పెట్టింది? నిజంగా మీకు బలం ఉంటే సరిపోతుంది అని అనుకుంటున్నారా, లేకపోతే బలాన్ని పెంచుకోవాలి అని అనుకుంటున్నారా? తెలంగాణలో ఏ విధంగా అయితే కొంత బలపడుతున్నారో ఏపీ మీద కూడా ఆ పట్టు సాధించాలనుకుంటున్నారా? శ్రీదేవి గారు, మంది ప్రజాస్వామ్యత దేశం అండి. ఇక్కడ ప్రభుత్వాలు ఏర్పాటు చేసేది పొలిటికల్ పార్టీస్, రాజకీయ పార్టీ. వాళ్ళు ఎలా ఏర్పాటు చేస్తారు? అంతరిక్షంలో ఉన్నటువంటి యోగాములు వాళ్ళతో కాదు కదా. మనకు ఓట్లేసేది ఎవరు? ప్రజలు. ప్రజలు ప్రభువులు, పార్టీలు, ప్రభుత్వాలు సేవకులు. సో సేవకులైన మేము అనునిత్యం ప్రజల్లో ఉండాలి. ఎందుకు ఉండాలి? ప్రజలకి మేమేం చేస్తున్నామో, ప్రభుత్వం ఏం చేస్తున్నామో చెప్పాలి. అలాగే ఒక పార్టీ ప్రభుత్వానికి ప్రజలకి వారధి లాంటిది. ఆ వారధి బాధ్యత ఆ పార్టీని నిర్వహించాలి. అదే ప్రజాస్వామ్య బ్యూటీ. నేను అధికారంలోకి వచ్చాను, నేను పరదాల్లో తిరుగుతాను, లేదా అధికారం కోల్పోయాను, ప్యాలెస్లకు పరిమితం అవుతాను, బయటికి రాను అంటే దేశంలో 2000 పైచిలకు రాజకీయ పార్టీలు ఉన్నాయి. దీనిలో కేంద్ర ఎన్నికల సంఘం గుర్తింపు పొందినటువంటి 5-6 రాజకీయ పార్టీలే జాతీయ పార్టీలు. ఒక 10-15 గుర్తింపు పొందిన ప్రాంతీయ పార్టీ. మిగతా పార్టీ పేర్లు మనకు కూడా తెలియదు. ఇందాక కూడా మిత్రులు, జనసేన మిత్రులు కంగా ఆ పేరు కూడా తెలవలేదు. ఎల్జేపీ పేరు తెలవలేదు. ఎందుకంటే అంత ఊరికి ఎక్కడ తెలుస్తుంది? తెలవదు. సో దానికి తెలవాలంటే ఏంటి? ప్రజలే కదా. ఇఫ్ యు ఆర్ అవుట్ ఆఫ్ సైట్, దెన్ యూర్ అవుట్ ఆఫ్ మైండ్. నువ్వు ప్రజల్లోకి వెళ్ళకపోతే, ప్రజల్లో ఉండకపోతే నీ పార్టీలో మర్చిపోతారు, నాయకులే మర్చిపోతారు, అందరినీ మర్చిపోతారు. అందుకే ప్రజల యొక్క విశ్వాసం పొందాలి కంటిన్యూస్ గా. ఏ రకంగా భారతీయ జనతా పార్టీ గత 3 తరంగా కేంద్రంలో ప్రజల యొక్క ఆశీర్వాదం పొంది నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ముందుకెళ్తున్నాం. ఈ రోజు 23 రాష్ట్రాల్లో ప్రజల ఆశీర్వాదంతో సేవలు అందిస్తున్నాం. అనేక రాష్ట్రాల్లో 4-5 టర్మ్లు భారతీయ జనతా పార్టీ సేవలు అందిస్తున్నారు. మెచ్చుకున్నారు. ఏ రకం చేస్తారు? గ్రౌండ్ టు ఎర్త్, గ్రౌండ్ కి ప్రజలకు మమ్మేపోయి ప్రజలతో ఉంటాం. ఉన్నంత మాత్రాన అది వేరే వాళ్ళకి ఇబ్బంది అని కాదు. ఈరోజు తెలుగుదేశం పార్టీ మహానాడు పేరు మీద కడపలో వారు మహానాడు కార్యక్రమం నిర్వహించుకున్నా, లేదా జనసేన సేనతో సేన అని చెప్పి విశాఖపట్నంలో కిందటి మాసం 3 రోజులు నిర్వహించుకున్నా. మేము ఈ రోజు సారథ్యం పేరు మీద మా రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ గారు జూలై 1వ తారీఖున ఫస్ట్ బాధ్యతలు స్వీకరించారు. కొత్త అధ్యక్షులు వచ్చారు. మాకు 3 సంవత్సరాలకు ఒకసారి అధ్యక్షుడు, మా సంస్థాగతంగా ఎన్నికలు జరుగుతాయి. బూత్ అధ్యక్షుడి నుంచి జాతీయ అధ్యక్షుడి వరకు మారుతా ఉంటాయి. సో మారినప్పుడు కొత్త అధ్యక్షులు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని జిల్లాల యొక్క పర్యటన, కార్యకర్తలతో మమేకం అవడం కార్యక్రమం, సారథ్యం అనే కార్యక్రమం పేరు మీద, మోడీ గారి సారథ్యం దేశానికి కావాలని పేరు మీద ముందుకు వెళ్తున్నారు. దానిలో భాగంగా జూలై 27వ తారీఖు తొలి గడప కడప నుంచి కార్యక్రమం మొదలుపెట్టి నిన్న ఉత్తరాంధ్రలో విశాఖపట్నంలో పూర్తి చేసుకున్నారు. ముగింపు సందర్భంగా 26 జిల్లాల పర్యటనల ముగింపు సందర్భంగా ముగింపు కార్యక్రమానికి మా పార్టీ అధ్యక్షులు, జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా గారు రావడం జరిగింది. సో ఈ రకంగా ఒక రాజకీయ పార్టీ ఒక కార్యక్రమాలు 3 పార్టీ పేర్ల మీద వెళ్తే అది అనుకుంటే ఎలాగ? అది పోటీ ఎలా అవుతుంది? ప్రజల్లో ఉండాలి కదా. ప్రజల్లో ఉండకుండా ప్యాలెస్ లో ఉంటే మనం ప్యాలెస్ లో ఉన్నామని చెప్తున్నాం. ప్రజలు నిర్ణయిస్తున్నారు బయటకు రావని. మరి ప్రజల్లో ఉండకపోతే అది తప్పు కదా. ఇంకోటి, పార్టీ కార్యకర్తల్ని ఎప్పుడు రాజకీయ పార్టీలండి శ్రీదేవి గారు, పార్టీ కార్యకర్తల్ని అనునిత్యం ఉత్తేజపరుస్తూ ప్రజల్లోకి పంపిస్తూ కొత్త కార్యకర్తల్ని, కొత్త యువతను కూడా పార్టీకి తీసుకురావాలంటే ఎన్ని కార్యక్రమాలు చేయాలి. మన పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారు వాళ్ళ సేనాలో, నాకు మంచిగా ఆలోచించి విశ్లేషించగలిగినటువంటి యువత కావాలి, అటువంటి యువత రండి పార్టీలో కన్నా. అలాగే మహానాడులో చేసుకున్న 6 తీర్మానాలని గత 40 సంవత్సరాలకి పార్టీ పటిష్టంగా ఉండాలి అంటే 6 తీర్మానాలు చేసుకున్నారు. దానిలో ఒకటి యువతను పార్టీలో తీసుకురావాలని. రకరకాల 40 సంవత్సరాలకి పార్టీ పటిష్టతకు వాళ్ళు యోజన చేస్తున్నారు. దేనికి ఒక క్రికెట్ టీం 11 మంది ఉన్నారంటే కేవలం ఒక్క టెండూల్కర్ ఉంటేనే మన అన్ని గెలిచేస్తావా? అన్ని గేమ్స్ గెలిచేస్తావా? వరల్డ్ కప్ అన్ని గెలిచేస్తాం. మనకి టెండూల్కర్ ఉంటే చాలా కెప్టెన్ గా ఉన్న సందర్భంగా ఆయన ఫెయిల్ అయ్యారు. 11 మంది బలంగా ఉంటేనే మన జట్టు బలంగా ఉంటది. 11 మంది ఒక పరిపూర్ణమైన వ్యక్తి ఎప్పుడు అవుతాడు? అన్ని అవయవాలు సరిగ్గా ఉన్నప్పుడు. ఒక చెయ్యి బలహీనంగా ఉండి ఒక కాలు బలహీనంగా ఏమంటారు? అంగవైకల్యమే అంటారు. సో అలాగా పార్టీలు 3 పార్టీలకు మొన్న 2024 ఎన్నికల్లో ఎన్ని పర్సెంటేజ్ వచ్చింది శ్రీదేవి గారు? 56% వచ్చింది. మా యొక్క లక్ష్యం ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి.
ప్రజల నుంచి మాధవ్ గారి ఈ కార్యక్రమం ద్వారా ఏం చేస్తున్నారంటే ప్రజల నుంచి కూడా ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నారు. తీసుకొని ఆ యొక్క వివరాలని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి మార్పులు చేస్తుంటే చెక్ చేస్తున్నారు. ఒక వారధి కార్యక్రమం చేస్తున్నారు మాధవ్ గారు. మనం ఏం చేయాలి? 2029 ఎన్నికలు వచ్చేసరికి ఈ 56% సుస్థిరం చేసుకుంటూనే కాదు శ్రీదేవి గారు, ఇంకో 10% కూడా వైసీపీకి ఉన్నటువంటి 40%లో కనీసం ఒక 10% అన్నా సరే ఈ కూటమి పార్టీలకు వచ్చే విధంగా 2024 ఎన్నికల్లో ఆ రకంగా మేము బలోపేతం కావాలి. ఆ రకంగా బలోపేతం అయ్యి మరోసారి ప్రభుత్వం వచ్చే విధంగా మనం ఇప్పటి నుంచే కార్యాచరణ రూపొందించుకోవాలి. లేకపోతే మేము రాష్ట్రాల్లో వేరే రాష్ట్రాల్లో 4 సార్లు 5 సార్లు ఎలా వస్తున్నాం? ఓన్లీ కూటమి ద్వారానే సాధ్యమవుతుంది అనుకుంటున్నారా రవి గారు? భారతీయ జనతా పార్టీ నుంచి మనం నేర్చుకోవాలి ఏ రకంగా. రవి గారు, ఓన్లీ కూటమి ద్వారానే ఇది సాధ్యమా? మీకంటూ ఒక సొంత ఎజెండా, సొంత ప్లాన్స్ ఉంటాయి కదా, మరి మనము సొంతంగా ఇక్కడ పాతుకుపోవాలి, మన ప్లాన్స్ ద్వారా ప్రజలను ఆకట్టుకోవాలని మనకు కూడా ఒక స్ట్రాటజీ ఉంటుంది కదా. బీజేపీలో ఏ విధంగా అయితే మెల్లిగా మీరు పుంజుకుంటున్నారు ఇక్కడ తెలంగాణలో, మరి ఏపీలో కూడా అలా మీరు సొంతంగా పుంజుకోవాలి అంటే మీరు చాలా వర్కౌట్ చేయాలి కదా. మళ్ళీ కూటమినే అంటున్నారు, కూటమిలో ఉంటేనే ఇది సాధ్యం అంటున్నారు, కూటమి లేకపోతే సాధ్యపడదా? ఇప్పుడు ఒక విషయం చెప్తారు శ్రీదేవి గారు. మొన్న సేనతో సేన అనే సభలో పవన్ కళ్యాణ్ గారు ఒక మాట చెప్పారు. మనం కేవలం ఆంధ్రప్రదేశ్ కి పరిమితం అని అనుకోవద్దు, పక్క రాష్ట్రాల్లో ఉన్నటువంటి మన కార్యకర్తలు కూడా మీరు ముందుకు రండి, మీరు పనిచేయండి, నేను మీకు కూడా మద్దతుగా నిలబడతాను. మనం భవిష్యత్తులో ఒక జాతీయ పార్టీగా ఎమర్జ్ అయ్యే అవకాశం ఉంది. అలా చెప్తే ఇప్పుడు కొంతమంది నవ్వచ్చు, కాదు ఇది సాధ్యపడుతుంది, ఇది చేయగలం అన్నారు. అలా అంటే భారతీయ జనతా పార్టీ జాతీయ పార్టీకి ఈయన పోటీగా వస్తున్నారని చెప్పంటే హాస్యాస్పదం కాదా? ఏ తెలంగాణలో కాంగ్రెస్ ఉంది, కాంగ్రెస్ యొక్క ఓట్ షేర్ ని జనసేన తీసుకుంటే కూటమికి బలమే కదా. ఏ కర్ణాటకలో కాంగ్రెస్ ఉంది, లేదా తమిళనాడులో డిఎంకే ఉంది, డిఎంకే యొక్క పర్సెంటేజ్ బీజేపీతో కలిసి అక్కడ బలోపేతం చెందితే అది ఎన్డీఏకే ప్లస్. సో మనం మనకున్న దాంట్లో కోపస్థ మండు కల్లా కొట్టుకు మీకంటే ఒక ఓట్ షేర్ పెంచుకోవాలని ఎవరికైనా ఉంటుంది కదా రవి గారు. ఇప్పుడు బీజేపీ తరఫు నుంచి నా ఓట్ షేర్ ఇంత, మా పార్టీ నుంచి ఇంత ఉండాలని ఉంటుంది కదా ఎవరికైనా. బీహార్ లో చూసాము, బీహార్ లో ఏ విధంగా ఉందో. మీరు అనుకున్న మిగతా రాష్ట్రాల్లో అయితే ఎక్కడ బీజేపీ అంతగా పుంజుకున్నట్టు ఎక్కడ కనిపించట్లేదు. భారతీయ జనతా పార్టీ అనేక రాష్ట్రాల్లో, ఈ రోజు 23 రాష్ట్రాల్లో మేము సేవలు అందిస్తున్నామండి. ఏదంటే ఈ జట్టు ఎన్డీఏ జట్టు బలోపేతం అవ్వాలి, దీనిలో ఉన్నట్టు ప్రతి ఒక్కరు బలోపేతం అవ్వాలి. మా యొక్క ఎన్డీఏ కూటమిలో మా యొక్క ఫిలాసఫీ ఏంటంటే కూటమిలో ఉన్న ప్లేయర్స్ అందరూ బలోపేతం కావాలి. బలోపేతం అవ్వడానికి ఇనఫ్ స్పేస్ ఉంది అక్కడ బయట, ఇనఫ్ స్పేస్. 43% స్పేస్ ఉంది ఏపీలో. ఆ 43% స్పేస్ ని మేము 56% పుష్ చేసుకుంటా 60%కి 70% వెళ్ళాలి కదా. అది ఒక కూటమి పార్టీ యొక్క లక్ష్యం, అది కూటమి పార్టీ యొక్క లక్ష్యం. దానిలో జనసేనకి పెరగచ్చు పర్సెంటేజ్, మాకు పెరగచ్చు, టీడీపీ పెరగచ్చు. ఎందుకంటే యువత అనేది ఎప్పటికప్పుడు ప్రతి ఇయర్ యాడ్ అయిపోతా ఉంటారండి. వాళ్ళందరూ మనం ఆకర్షించాలి. ఈ రోజు అయిపోయింది అనుకుంటే పార్టీ కనుమరుగైపోతుంది. ఏ రకంగా మేము గత 7 దశాబ్దాలుగా దేశ రాజకీయాల్లో ఉన్నాం, ఎప్పుడు ఒక ఓటు సీటు లేనప్పటికీ అనేక రాష్ట్రాలు ఈ రకంగా కార్యక్రమాలు చేసుకుంటూ ఈ రోజు టీవీలు సోషల్ మీడియా పెరిగాయి కాబట్టి మా యొక్క కార్యక్రమాలు వెలుగులోకి వస్తున్నాయి. అది అనేక దశాబ్దాలుగా సీటు ఓట్లు లేని సందర్భాల్లో కూడా ఒక సిద్ధాంతాల ఆధారంగా పనిచేసిన పార్టీ దేశం ముందు, పార్టీ తర్వాత వ్యక్తిగతం చిట్ట చొరవ అన్న సిద్ధాంతాలతో పనిచేసుకుంటూ ముందుకు వెళ్ళి ఈ రోజు మా యొక్క సిద్ధాంతం ప్రజల్లో తీసుకెళ్తున్నాం. సో ఆ రకంగా ఎన్డీఏ కూటమి బలోపేతం చెందడం అంటే కూటమిలో ఉన్న వాళ్ళు కొంతమంది బలహీన పడిపోవాలి, కొంతమంది బలోపేతం అవ్వాలంటే అది కూటమి సాగదండి. అది లక్ష్యం కాదు. మాకు ఇంకా టార్గెట్ చాలా ఉంది, 43% మేము క్యాప్చర్ చేసుకోవాలి. అది ఒక పాయింట్. సెకండ్ పాయింట్, భారతీయ ఎన్డీఏ ప్రభుత్వం రాష్ట్రంలో కేంద్రంలో 15 మాసాల్లో చేసినటువంటి అభివృద్ధి కేంద్రం ద్వారా ఈరోజు విశాఖ అనకాపల్లిలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి 2 లక్షల కోట్ల రూపాయలకు సంబంధించి గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్ట్ శంకుస్థాపన చేశారు. ఆ పనులు శరవేగంగా ముందుకు వెళ్తున్నాయి. అలాగే రైల్వే జోన్ సాకారం అయిపోయింది, అది పూర్తి అయిపోయింది, కన్స్ట్రక్షన్ కూడా అయిపోయింది, అది జిఎం కూడా రిక్రూట్ అయిపోయాడు. అలాగే విశాఖ స్టీల్ ప్లాంట్ కి 12,000 కోట్ల పునరుద్ధరణ ప్యాకేజీ ఇచ్చారు. కేంద్ర మంత్రి గారు రాష్ట్రంలో ఉన్నటువంటి కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రిగా చెవు కోసం మేకలా చెప్తున్నారు. అమ్మే ప్రసక్తి లేదు, అనవసరంగా రాజధానితో చేస్తారు, ఈ కమ్యూనిస్టులు కాంగ్రెస్ లు కొంతమంది తయారయ్యి రాజకీయంగా చేస్తారు, అమ్మే ప్రసక్తి లేదని స్పష్టంగా చెప్తున్నారు. అలాగే బల్క్ ట్రక్ పార్క్ నక్కపల్లిలో బల్క్ ట్రక్ కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది, శరవేగంగా కన్స్ట్రక్షన్ జరుగుతుంది. అలాగే అడిషనల్ మెట్రల్ కూడా నిన్న కేంద్ర మంత్రి గారు సభలో కూడా చెప్పారు, ఆల్మోస్ట్ క్లీనెస్ లని అయిపోయి త్వరలో శంకుస్థాపన చేస్తామని చెప్పారు. అలాగే మూలపేట, శ్రీకాకుళం మూలపేటలో కూడా గ్రీన్ అమోనియా ప్రాజెక్టు ఎంఓయూ చేయబోతున్నారు, రేపు వచ్చే నెల ఎప్పుడు జరగబోతుంది. అలాగే కాకినాడలో కూడా గ్రీన్ అమోనియా ప్రాజెక్టు క్లియర్ అయిపోయింది.
అలాగే నాగాలాండ్ లో డిఆర్డిఓ క్షిపణి పరిశోధన కేంద్రానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు శంకుస్థాపన చేశారు. రోజు జరుగుతున్న ఆల్రెడీ బిఈఎల్ కూడా ఓపెన్ అయిపోయింది. అమరావతి నిర్మాణానికి ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇచ్చారు. అమరావతి నిర్మాణానికి శరవేగంగా ముందుకు వెళ్తున్నాం. అమరావతి ఓఆర్ఆర్ కి మొత్తం కేంద్ర ప్రభుత్వం నిధులిస్తుంది. కేంద్ర ప్రభుత్వం 25,000 కోట్ల నిర్మాణం చేస్తుంది. అలాగే మెట్రో ప్రాజెక్ట్స్ విశాఖపట్నం గానీ విజయవాడ గానీ డిపిఆర్ రెడీ అయిపోయి టెండర్లు పిలిచే అవకాశం రేపు మాపో ఉంది. అలాగే మనకి ఇది కృష్ణపట్నము ఓరకల్లు ఇండస్ట్రియల్ పార్కులకి కేంద్ర ప్రభుత్వం కేబినెట్ 5,000 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసింది. వర్క్ జరుగుతున్నాయి. సెమీ కండక్టర్ ప్రాజెక్టు రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం కేంద్ర కేబినెట్. నేను ఎందుకు చెప్తున్నానంటే మేము ఇంత చెవుకోసిన మేకలాగా నిన్న జేపీ నడ్డా గారు కూడా సభలో ఇన్ని చెప్పినప్పటికీ 15 మాసాల్లో 10 లక్షల కోట్ల పైసలకు పెట్టుబడులు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో హెచ్పిసిఎల్ రిఫైనరీ విశాఖ ఎక్స్పాన్షన్ 2 లక్షల కోట్లతో ఎక్స్పాన్షన్ వెళ్తున్నారు. ఇన్ని చేస్తున్నప్పటికీ 15 మాసాల్లో ఏమీ చేయట్లేదు అన్నటువంటి వాళ్ళు తయారయ్యారు చూసారా. వాళ్ళకి ఏం చెప్తామండి? చెవులో